కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేటి అంశము తండ్రి, అబ్బా, ఫాదర్ అనే అంశం పైన, లేకపోతే గాడ్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అనే అంశం పైన ధ్యానం చేసుకుందాం. గాడ్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్, విశ్వాసులకు దేవుడు తండ్రి అనే అంశం పైన ధ్యానం చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలైనగా మరలా భయపట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చిండు. అయితే దీంట్లో 2 భాగాలుగా ఉన్నాయి. మొదటి భాగం లోపల మరలా భయపట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు అన్నాడు. మరలా భయపడడం అంటే ముందు భయపడుతున్నాం, ముందు భయం ఉన్నదని అర్థం. ఎందుకు భయం ఉంది? కారణం ఏంటంటే మనం అందరం పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నాం కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరణం అంటే ప్రతి ఒక్కరికి భయమే. కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాత మరణాన్ని జయించినటువంటి దేవుడు మనతో ఉండంగా భయం ఎందుకు? అందుకే మరలా భయపట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అని అన్నాడు. దాస్యపు ఆత్మను పొందలేదు. ఎందుకు భయపడుతున్నామంటే పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపం వలన జీతము మరణము. అంటే భయపడుతున్నామంటే ఇంకా అపవాదికి దాసులుగానే ఉన్నట్టు. అంటే ఇంకా పూర్తి మార్పు మనుషులు విశ్వాసంలో రాలేదు, అంటే ఇంకా లోపాలు చాలా ఉన్నాయి. అందుకనే భయం. అందుకనే ఆ భయం నుంచి పూర్తిగా తొలగిపోవాలంటే ముందు పూర్తిగా ఆ దాస్యం అనే కాడి కింద నుంచి మనం విడుదల పొందాలా. ఇక్కడ తండ్రి అని ఉన్నాం, అబ్బా అని చెప్పుకున్నాం. దాని విషయం లోపలికి వస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చెప్తున్నాడు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అన్నది. అంటే మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, వాని దురాశలు నెరవేర్చేవారు అని. అంటే వాడు మనకు తండ్రి ఎందుకు అవుతాడు? సంబంధంతో. అంతే, సంబంధం. దేవుడి నుంచి దూరం చేసుకొని పాపంలో పడేసిన తర్వాత మనం అపవాది సంబంధంగా అయిపోయినాం, పాపంకి లోబడ్డాం, దాస్యానికి లోబడ్డాం. కాబట్టి మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, వాని దురాశలు నెరవేర్చేవారు. వాడు నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అవి మనలో ఉన్న స్వభావం, పుట్టుకతో వచ్చినటువంటి స్వభావం. అయితే యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయనను తండ్రిగా అంగీకరించిన తర్వాత ఈ పాపం నుంచి విడుదల పొందినాం. మనం విడుదల పొందిన తర్వాత ఇక పాపానికి దాసులము కాము. అంటే పాపానికి జనకుడైనటువంటి అపవాదికి దాసులము కాము మనము. మరి కానప్పుడు ఇంకా భయం ఎందుకు? మరలా భయపట్టకు అని అన్నాడు. అంటే దాసులం కాము అనుకుంటూనే అపవాది క్రియలు ఇంకా మనం చేస్తూనే ఉన్నాం కాబట్టి భయం. అందుకనే మరలా భయపట్టకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అన్నాడు. అంటే ఏది మళ్ళీ పొందుకున్నాము? దత్తపుత్రాత్మను, అంటే స్వీకృత పుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారవై మై ఉండి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్నాడు. అంటే దేవుడు అబ్బా తండ్రి అన్న. దేవుని నమ్మినటువంటి లేకపోతే క్రైస్తవ కుటుంబాలను ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన అంశాలు అంతా అయిపోయినాక యేసు నామమున లేకపోతే యేసుక్రీస్తు నామమున
ప్రార్థిస్తున్నాను, అడుగుతున్నాను, వేడుకున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన ఎవరు చేస్తున్నాము? మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి కుమారుడికి వచ్చిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. తండ్రికి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రికి మనకున్న సంబంధం పాపం నుంచి పూర్తిగా విడుదల పొందినప్పుడే తండ్రికి మనకున్న సంబంధం ఉంటుంది. లేక చాలా మట్టుకు ఏంటంటే ఈ లోకం క్రియలు, లోకాశలు, శరీర సంబంధమైన పనులు అవన్నీ చేసుకుంటూనే ఉండి తండ్రి అబ్బా అని అంటున్నాం. సంబంధం తెగలే. అందుకని మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అని చెప్తున్నాడు. అపవాదితో మనకి ఇంకా సంబంధం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాస్యం కిందనే ఉన్నాం కాబట్టి భయం అవుతుంది. అందుకనే వారి నుంచి పూర్తిగా మనం విడుదల పొందాలంటే దేవుడు చెప్పిన మాటకు, తండ్రి చెప్పిన మాటకు మనము లోబడాలి. దీనికి 2 నుంచి 8 అధ్యాయంలో 2వ వచనం నుంచి చూస్తే 2 నియమాలు ఉన్నాయి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఎప్పుడైతే యేసు క్రీస్తును రక్షకుడు అంగీకరించినామో ఆ ఆత్మను, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు నియమాలు పెట్టిండు, పెట్టిండు. ఏది పాటించాలా, ఏది పాటించకూడదు అనేది క్రీస్తు యేసునందు జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆ నిత్య జీవాన్ని పొందాలంటే ఆత్మ యొక్క నియమాలు మనము పాటించాలా. అయితే పాటించాలంటే ఇంకొక నియమాలు ఉన్నాయి, పాప మరణం నియమాలు. వాటి నుంచి విడుదల పొందాల. అందుకని ఈ జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించేసింది. పాపం ఎక్కడుంది? నాలో మంచిది ఏది లేదు. శరీరంలో అంత పాపంతో నేను ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తున్నాం. అంటే పాపం దేని ద్వారా? శరీరం లోపల మనస్సు. ప్రతి మనిషిలో 2 మనస్తత్వాలు ఉన్నాయి. శరీర సంబంధమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు. పాపములు ఉన్నాం కాబట్టి శరీర సంబంధమైన మనస్సు కలిగి ఉండి అపవాది యొక్క క్రియలు ఈ శరీరం ద్వారా మనం చేస్తూ మరణానికి వెళ్ళిపోతున్నాం. ఈ మట్టి దేహము ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనలో కలిసిపోతుంది. కానీ బ్రతికినంతకాలం పాపం చేసినాం కాబట్టి దాన్ని బట్టి ఆత్మకు నరకం వస్తుంది. అందుకని ఆత్మకు నరక శిక్ష నుంచి విడిపింపడంటే శరీర సంబంధమైన మనస్సును మనం చంపేయాల, వదిలిపెట్టాల. శరీర క్రియలు, శరీర కార్యములు స్పష్టమైనవి అని చెప్పుకున్నాం. అదేది? పాప మరణంలో నియమములు. అంటే ఈ నియమాలన్నీ శరీరం ద్వారా చేస్తుంది కాబట్టి శరీర కార్యం స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, పెద్ద లిస్ట్ అంతా ఉంది. అదంతా అవన్నిటిని మనము ఆత్మచేత శరీర క్రియను చంపిన ఎడ్ల మీరు బ్రతికెదరు అని 13వ వచనంలో చెప్తాడు 8వ అధ్యాయం లోపల. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము, దేవుని సంతోషపరచనేరదు, ఏ మాత్రంకు దేవునికి ఇష్టం అసలు లేనే లేదు. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. అంటే ఏం చేస్తారు? దుఃఖపరుస్తారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళంగా ఉంటారు. అందుకని వాటి నుంచి పూర్తి విడుదల పొందుకొని, అంటే పూర్తిగా చంపేసి బ్యాప్టిజం తీసుకుంటాం. అంటే చంపేయడం. బ్యాప్టిజం అంటే చంపేయడం. దేన్ని చంపేస్తున్నాము? శరీరంలో ఉన్న పాపాన్ని సమాధి చేస్తున్నాం. మా సమాధి చేసినాక మళ్ళీ ఎందుకు వచ్చింది? అదే ఆ బలహీనత మన దగ్గర ఉంటే భయం ఉంటుంది. లేకుండా, ఎందుకంటే మనం మనుషులం బలహీనం కాబట్టి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకని దాన్ని ప్రతిదినం మనం చంపుతూ ఉండాలి. ఆత్మచేత మనంతట మనము వదిలిపెట్టలేము. వదిలిపెట్టినా మళ్ళీ తెచ్చుకుంటాం. అందుకని ఆత్మచేత శరీరాన్ని చంపినట్లు మనము బ్రతికే వాళ్ళంగా మనము ఉంటాము. దేవుడు మనల్ని జీవింపచేస్తాడు ఆత్మ. అయితే ఈ రకంగా దేవుని ఆత్మకి ఎప్పుడైతే మనం లోబడతామో, ఆత్మానుసారమైన మనస్సు కలిగి బ్రతుకుతూ ఉంటామో, ఆత్మ ఎట్లా చెప్తే అట్లా ఆత్మ చెప్పు సంగతులను మనము జాగ్రత్తగా వివేచిస్తూ ఉన్నప్పుడు ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అన్నాడు. అంటే దేవుని పిల్లలు, కుమారులైనా కుమార్తెలైనా ఆత్మ చేత నడిపింపబడుతూ ఉండాలి. మనం ఇప్పుడు దురాత్మ బలంతో నడుస్తూ ఉంటే పాపం పడిపోతాం, మరణం వస్తుంది, మళ్ళీ భయం వచ్చేస్తుంది. అందుకని ఆత్మ చేత శరీరాన్ని చంపిన తర్వాత ఆత్మ చేత మనం నడిపింపబడతా ఉండాలి. అందుకని ప్రతిరోజు ప్రభా నీవు నన్ను నడిపి నీ తలంపులు నాకు దయచేయి, దినచర్య అంతా నీకు అప్పగించేస్తున్నాను, నీవే తలంపులు దయచేయి అని దేవునికి మనం లోబడ్డప్పుడు దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు. ఈ విధంగా నడిపింపబడినప్పుడు దేవుడు చెప్పే మాట యెషయా గ్రంథము 56వ అధ్యాయము
5వ వచనంలో, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం నా పిల్లలు నా కుమారులు అని అంటాను అని చెప్పిండు. ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు భాగం ఇచ్చేస్తాను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. శ్రేష్టమైన పేరు, అది కొట్టివేయబడదు, ఎప్పటికి ఉండదు. అంటే ఎవర్ లాస్టింగ్ నేమ్, ఎప్పుడు ఉండేది. అంటే ఓ కొత్త పేరు. దేవుడు చెప్పే మాట, ఈ కుమారులు కుమార్తెలు కాదు కానీ ఎప్పటికీ పర్మనెంట్గా మీకుండే పేరు నేను పెడతాను. ఏ పేరు? అదే యేసన్న గారు పాడతాడు, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నన్ను పిలచు ఆ శుభవేళ, ఈ మౌదును నేనే మౌదును, ఈ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య అని యేసన్న గారు దైవసేవకులు పాట పాడతారు. ఏది? ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నువ్వు అక్కడ నన్ను పిలిచినప్పుడు చూస్తే నేనేమవుతానో అని ఆ పరవశంలో పాట పాడాడు. అంటే అంత గొప్ప ధన్యత దేవుడు మనకు ఇచ్చిండు. అంత గొప్ప పేరు, అంటే పేరు పెట్టి, కొత్త పేరు పెట్టి మిమ్మల్ని నేను పిలుస్తాను అని చెప్పాడు. అంతేనా అంటే 1 యోహాను 3వ అధ్యాయం లోపల, 1 యోహాను 3వ అధ్యాయము 1 నుంచి, మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడండి, మనము దేవుని పిల్లలమే. ఈ విధంగా ఆత్మ చేత శరీరాన్ని చంపిన తర్వాత, ఆత్మ చేత నడిపింపబడుతున్న తర్వాత, ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలము. ఇంతకుముందేమో అపవాది, మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడు. వాడేం కనలే, మనల్ని సంబంధం పెంచుకున్నాడు పాపంలో పడేసి. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. ఈ హేతువు చేత, ఈ కారణము చేత లోకము మనలను ఎరుగదు. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా నిజమైన మార్పుతో ఉంటామో లోకం మనల్ని ఎరుగదు. ఎందుకు ఎరుగదు? ఏలనగా అది ఆయనను ఎరగలేదు. అందుకని ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అందుకని నేను లోకానికి వేరైన, అందుకని మీరు లోకానికి వేరై రక్షణ పొందండి అన్నాడు. మన లోకం పరలోకం, ఈ లోకానికి వేరై రక్షణ పొందండి అన్నాడు. అందుకని ఎప్పుడైతే లోకానికి వేరమో లోకం అంతా మనం పిచ్చోళ్ళలాగా చూస్తారు. దేవుని నమ్మి మారు మనసు రక్షణ పొంది నమ్మకంగా దేవునికి ఇష్టంగా దేవుడు చెప్పినట్టు నడుస్తూ దేవుని మార్గం నడుస్తుంటాం కదా, వీళ్ళకి పిచ్చి బట్టి ఏమేమో అనుకుంటూ పోతారు. తెలియదు వాళ్ళకు ఏమని అనుకొని. ఇక్కడ మట్టుకు మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఉన్నట్టుగా ఆయన చూస్తాం అంతే. అందుకని ఆయన పోలి నడవాలా. క్రైస్తవులారా, క్రీస్తుని పోలి నడవలేదని పాట పాడుకుంటాం. ఆయన పోలికలు మనలో కనిపించాల. మనల్ని చూస్తేనే వీళ్ళు క్రైస్తవులు అని ఇతరులు చెప్పేటట్టుగా మనం కనిపించాలి మన ప్రవర్తన. అందుకని ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ముఖాముఖ చూస్తున్నప్పుడు ఆయన పోలికలు మనలో, నా తండ్రి పోలికలు నాలో ఉన్నాయి. ఆయనను చూస్తారు. ఎవరు చూస్తారు తండ్రిని? హృదయ శుద్ధి గలవారు మట్టుకే. హృదయం శుద్ధిగా ఉంటే. అందుకని మారు మనస్సు పొందండి అన్నాడు. మనసులో పూర్తి మార్పు వచ్చేసి హృదయాన్ని కడుక్కోవాలి. యేసు రక్తం లోపల కడుక్కున్న తర్వాత మళ్ళీ అంటకుండా జాగ్రత్తగా, ఈ లోకంలో కాబట్టి జాగ్రత్తగా ఉండాలంటే ఆత్మ నడిపింపు మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మ నడిపింపు లేకపోతే పడిపోతాం. అందుకని ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతి వాడు, ఏ నిరీక్షణ? నేను ఖచ్చితంగా నా మట్టుకు నా తండ్రిని నేను చూస్తాను, నా తండ్రి కొత్త పేరుతో నన్ను పిలుస్తాడు అనే ఆ నిరీక్షణ, పరలోకానికి ఖచ్చితంగా వెళ్తాను నేను తండ్రి దగ్గరికి అనే ఆ నిరీక్షణ ఉన్నది నాకు. అందుకని ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును
ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసి కొనును. ఆయన పవిత్రుడు కాబట్టి మనల్ని మనం పవిత్రునిగా చేసుకునే వాళ్ళంగా మనము ఉండాల. అంటే పరిశుద్ధులు కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, చివరికి వచ్చేలోపు పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి అని అంటాడు. యేసు రక్తంలో కడగబడినాం, మార్మల్స్ రక్షణ పొందినాం, కానీ పరిపూర్ణతలోనికి ఇంకా వెళ్ళలేదు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యం ఎక్కువ వింటుంటే ఇంకా మన జీవితాల లోపల సరి చేసుకునే మనసు ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను బట్టి మనం వెంటనే సరి చేసుకుంటాం. పరిశుద్ధులు పరిపూర్ణంగా మారగలుగుతాం. అందుకనే పరిపూర్ణంగా మారాలంటే మారటానికి దేవుడు చెప్పే మాట లోపల ప్రతి మాటకు మనం లోబడే వాళ్ళంగా ఉండాలా. అంటే తండ్రి తండ్రి అని చెప్పుకుంటున్నాం. లోకంలో వాళ్ళకు తండ్రి గాడా అని ప్రశ్న మనకు వస్తుంటుంది కదా. ఎందుకంటే సృష్టి అంతా దేవుందే కదా, ఆయనదే అయినప్పుడు మళ్ళీ ఒక మాట అంటే మనిషిని దేవుడు సృష్టించిండు, వాళ్ళందరికీ తండ్రే కదా. అయితే పాపాన్ని బట్టి తండ్రికి దూరం అయిపోయినాం. దాని విషయంలో అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 24 నుండి 26వ వచనంలో కొన్ని మాటలు తీసుకుంటున్నాను. జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు, జగత్తును అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు. ఈ సృష్టి అంతని సృష్టించిన వాడు ఆకాశానికి భూమికి అంటే సృష్టి అంతటికి తానే ప్రభువు, ఆయన్నే ప్రభువు. తర్వాత అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు ఆయన్నే. జీవాన్ని ఇచ్చింది ఆయనే, ఊపిరిచ్చింది ఆయన, ఇంకా ఈ లోకంలో మనకు సమస్తం ఇచ్చేది కూడా ఆయన్నే. అన్ని ఇచ్చింది ఆయన్నే, దయచేసేవాడు. ఇంకా యావత్ భూమి మీద కాపురం ఉంటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినాడు. ఒక్కని నుండి ప్రపంచమంతా లోకమంతా జీవించటానికి ఒక్కని ద్వారా మనందరినీ దేవుడు సృష్టించిన దేవుడు, మనందరినీ పుట్టించిన దేవుడు. అందరికీ ప్రభువు కాడా అంటే ముందు ఆయన అందరికీ ప్రభువే. కానీ అపవాది ఎప్పుడైతే మోసం చేసిండో వాడు చేసిన మోసపు క్రియలను బట్టి వానికి లోబడ్డాం, అంతే. వానికి లోబడిపోయినాం. అంటే ఎప్పుడైతే అపవాదికి లోబడ్డామో వాని పిల్లలుగా మార్చబడినాం, అంతే. యోహాను సువార్త 3వ అధ్యాయము, అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి, అంటే మాకందరికీ ఈ కంటతిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పుకుంటాం. లోకం అంటే పుట్టించిన ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు ఆయన పిల్లంగా బట్టి. కానీ పాపములు బట్టి అపవాదితో సంబంధం కలిగి ఉన్నాం. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ వాని నుంచి విడుదల పొంది, ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించి తను తాను రిక్తునిగా చేసుకొని ఆయన ఖాళీగా ఈ లోకాన్ని చేసుకొని మన లోపల నిండా ఉన్న పాప భారమంతా ఆయన మోసి వెదికి రక్షించిన దేవుడు. అందుకని మనం ఎంత ప్రేమించాడు. 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కొంచెం కాదు ఎంతో ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, ఏకైక కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును. అయితే ఆయనకు పిల్లలకు మళ్ళీ ఎట్లయితాము అనంటే, కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చిండు, ఆయన మన శిక్ష భరించిండు, నా శిక్ష అంతా నా తండ్రి భరించిండు కుమారుడుగా వచ్చేసి, నా పాపాలు ఒప్పుకుంటున్నా అని ఆ కుమారుని యందు విశ్వాసము ఉంచిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందుకనే విశ్వసించి యేసు ప్రభు అని విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మన పాపాలన్నీ క్షమిస్తాడు. మన పాపాలు మనము ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపమును మనం పవిత్రులుగా చేసేది కాబట్టి అప్పుడు నశించమిగా నిత్య జీవం పొందుటకు దేవుడు మనకు అధికారము ఇచ్చిండు, అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి
పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిండు. నేను పాపిని, ఈ పాపంలో వచ్చి జీతము మరణము, ఆ పాప మరణ నియమాలు పాటిస్తూ ఉంటే నరకానికి వెళ్ళిపోతాను అని అర్థమయ్యి, ఇక ఫ్రీ గిఫ్ట్ ఇది, ఉచితంగా యేసు ప్రభువుని రక్షకుడు అంకరించిన తర్వాత ఉట్టినే చాలా మటుకు బాప్సం తీసుకుంటాం, మంచిదే. తీసుకున్న తర్వాత పాటిస్తున్నామా అనేది ముఖ్యమైనది. యేసు ప్రభువుని అంకరించిన తర్వాత ఆత్మను అనుసరించి పొందుకున్న తర్వాత ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఆత్మ చెప్పు సంగతులను వివేచిస్తూ అదే ప్రకారంగా మనం ప్రవర్తించే వాళ్ళంగా మనము ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనము ఏం అడిగినా, అంటే మన అవసరాలు ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి, తప్పేం కాదు. మనం ఏం అడిగినా తండ్రికి పిల్లలం కాబట్టి ఏది అడిగినా కూడా మనకు దయచేసేవాడు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి, అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. ఒకప్పుడు మనం అన్యజనులమే, కానీ ఇప్పుడేమైంది? దేవుని సొత్తు అయిన ప్రజలంగా, ఆయన పిల్లలుగా మార్చబడినాం. వాళ్ళు వీటి గురించి ఆలోచన చేస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు కావాలని తండ్రికి తెలియను అని చెప్పాడు. తండ్రికి తెలుసు అంటే ఇప్పుడు మనకు ఏం తండ్రికి ఉన్న సంబంధం? పరలోకమందున్న మా తండ్రి అని పరలోక ప్రార్థన చెప్తాం. తర్వాత ప్రార్థన అంతా కూడా యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, వేడుకొనుచున్నాను తండ్రి అంటే నాకు తండ్రికి ఉన్న సంబంధం అంత గొప్పది. తనని ఏమడిగినా ఇస్తాడు. అయితే ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు తండ్రికి. అయితే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపడం. అయితే చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మొదట మనం వెతకాలి. అడుగుమన్నాడు కాబట్టి అంటే నీ ఇష్టం అంటే అడుక్కుంటూ పోతే కాదు, అడుగుదాం. కానీ మనసులో అంతా ఏముంది? పరలోక రాజ్యం ఉంది. పరలోకానికి వెళ్ళాలంటే నా నీతిని, నా రాజ్యాన్ని మొదలు వెతకండి అన్నాడు. అది వెతుక్కుంటూ ఉండి ఈ లోకంలో మన అవసరాలన్నీ అక్కర్లో అడుగుతున్నప్పుడు తండ్రిగా, మన పరలోకపు తండ్రిగా ఉండి మనకు సహాయం చేయగల శక్తిమంతుడు. నాకు తండ్రికి ఉన్న సంబంధం, తండ్రి అబ్బా అని మొరపెట్టే ధన్యత దేవుడు మనకు ఇచ్చిండు. కాబట్టి మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 9వ వచనం నుంచి, 7వ అధ్యాయము 9వ వచనం, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగినట్లా వానికి రాత్రి ఇచ్చిన, చేపను అడిగినట్లా పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా ఇచ్చిన కదా. అంతకంటే ఖచ్చితంగా ఎంతో ఎక్కువ ఇస్తాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసేవాడు మన తండ్రి. కానీ ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని మనము వెతుక్కుంటూ ఉండి అడిగినప్పుడు పాట పాడుకుంటాం. అడగక మునిపిచ్చు దేవుడు, అడిగినప్పుడు ఇవ్వకుండానా అని పాట పాడుకుంటాం. ఇస్తాడు ఖచ్చితంగా. కానీ ఎప్పుడు ఇస్తాడు? మనము తండ్రిని రక్షకుడు అంకరించినాము, తండ్రితో ఉన్న సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి మన మనసంతా పరలోకం వైపే. ఈ లోకాన్ని వదిలిపెడితే నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి. అందుకని పరలోకానికి వెళ్ళాలంటే ఆ నీతిని అనుసరించాలి. నా నీతి, నా రాజ్యాన్ని మొదట వెతకండి అన్నాడు. అప్పుడు అవన్నీ మనకు ఖచ్చితంగా అనుగ్రహింపబడును అని చెప్పిండు. ఖచ్చితంగా. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎప్పుడైతే దేవుని అంకరించి తర్వాత, అంటే అంత తెలిసి కూడా ఆ నీతిని రాజ్యాన్ని వెతకకుండా ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే
అంటే తప్పు చేస్తే, పాపం చేస్తే, మళ్ళీ శరీర సంబంధమైన మనసుతో ఉండి, అంటే దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా పాప మరణం నియమాలు మళ్ళీ పాటిస్తూ ఉంటే, అంటే ఏదో ఆశలో, శోధనలో, సమస్యలో, అంటే లోకం వైపు మళ్ళీపోతే జరిగేదేంది? తండ్రి కాబట్టి అడిగేటన్నీ మనకిస్తాడు, సంతోషం. అయితే తప్పు చేస్తే మట్టుకు సహించాడు. పాపిని ప్రేమించి ప్రాణాన్ని దానంగా ఇచ్చిండు కానీ కాబట్టి పాపం నుంచి మరలు కొలుపబడిన తర్వాత మళ్ళీ పాపంలో పడితే మట్టుకు మళ్ళీ సరి చేసుకునేంత వరకు తండ్రికి కోపం వస్తుంది, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఇదే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము. ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము. ఆయన గద్దించినప్పుడు విసుకకుము. తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిపోదు. కుమారులు పిల్లలం మనం. అయితే ఒకటి, గద్దిస్తాడు, ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? పొరపాటు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం కాబట్టి తప్పు నుంచి సరి చేసుకోవడానికి గద్దిస్తాడు. అంత కూడా లోబడకపోతే కొంచెం కఠినంగా ఉంటే శిక్షిస్తాడు కూడా. ఎందుకు ఇట్లా దేవుని నమ్ముకున్నది ఇట్లయింది అట్లయింది, దేవుని దూరం అయితే అంటే నష్టపోయేది మనమే. అందుకని ఏ గద్దింపే శిక్ష వచ్చినా దీంట్లో నేను ఎక్కడో పొరపాటు జరిగింది అని తండ్రి దగ్గరికి లోబడ్డప్పుడు తండ్రి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు. దేవుడు కుమారునిగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడు మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరి శిక్షలో పాలు పొందుతున్నారు కదా. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. దుర్బీజులు అంటే చెడబుట్టినవరా, ఎందుకు పుట్టినావు అన్నట్టుగా. మారు మనసు పొందిన, రక్షణ పొందిన అంటావు, కానీ ఇదేం బతుకు నీ బతుకు? దుర్మార్గులు అని అంటాడు. చెడు పనులు చేస్తున్నారు కాబట్టి దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైన తరుణు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రైన వారికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఆత్మలకు తండ్రిలో వానికి ఖచ్చితంగా లోబడాలి కదా. వారు కొన్ని దినం మట్టుకు తమకి ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మన మేలు కొరకే దేవుడు, మన మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. అందుకనే దేవుడు శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు విసుకకుండా అది మేలు కొరకే. బిలాము, బాలాకు ఇద్దరు రాజు, దైవజనుడు, ఇంకో ప్రవక్త, ఇద్దరు. రాజు నీకు అది ఇస్తా, ఇది ఇస్తా, వాళ్ళని శపించు, ఇజ్రాయెల్ని శపించు అంటే కాదు దేవుడు చెప్పింది చేస్తా, దేవుడు శపించద్దు అన్నాడు అని స్టార్టింగ్ అన్నాడు. ఆ తర్వాత నువ్వు ఎన్ని లారీల కొద్ది బంగారం వెండిచ్చినా నేను అసలు నీ మాట దేవుని మాటనే వింటా, దేవుడు ఏం చెప్తే అది చేస్తా అనుకుంటూ పోయిండు. ఒకసారి దేవుడు వద్దు అన్న తర్వాత ఆగాలి కదా. కాదు, లోపల ఏదో కొంచెం కోరిక ఉంది, ఆశ ఉంది. అందుకని రాజు పిలిపిస్తే మళ్ళీ పోతున్నాడు. ఆ తర్వాత జరిగింది ఏంది? ఆ రాజుతో సంబంధం కలిగిపోయింది అంతే. అంటే దేవుని బిడ్డ లోకస్తుతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎవరు? లోకస్తులు ఎవరు? దేవుని నమ్ముకున్నాము, మార్మన్స్ పొందినాము, ఆశ చూపి మోసం చేయు, నమ్మవద్దు అని పాట పాడుకుంటాం. వాడు అవతల నుంచి ఆశ చూపిస్తున్నాడు, మోసపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు కొంత మట్టుకు. ఆ తర్వాత లోబడిండు. అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ, లోకంలో మన పని అంతే, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం నేను మిగుతాను అంటుండు వాడు. ఆదామవుల విషయం లోపల ఈ పండు దినమున మీరు ఖచ్చితంగా సస్తారు నాయన, తినొద్దు అని దేవుడు చెప్తే అపవాది ఏం చెప్పిండు? అవునా, ఇది దినమున మీరు ఖచ్చితంగా బతుకుతారు, దేవతల వల్ల అవుతారు అంటే తెలుగు బైబిల్ అట్లుంది. ఇంగ్లీష్ బైబిల్ అయితే యూ విల్ బి లైక్ గాడ్ అని ఉంది. అంటే దేవుని పోలికలోనికి నీ వస్తావు అని చెప్పిండు. వాళ్ళు ఉన్నారు దేవుని పోలిక లోపలే, మనం మన పోలిక చొప్పున నరులను చేయదామని దేవుడు చేసిండు. ఇప్పుడు అపవాదుడు వచ్చి నువ్వు దేవుని పోలికలు, యూ విల్ బి లైక్ గాడ్ అంటాడు. దేవుని పోలికలోనికి వచ్చేస్తావు, తిను అనేసాడు. అయిపోయింది, ఇంతే. వాడు చేసిన కథ అంతే.
ఈ బిలాము కూడా బాలాకు ఇద్దరి విషయంలో జరిగింది అదే. దేవుని బిడ్డగా ఉండి దేవుని ప్రవక్తగా ఉండి అంత భయంకర స్థితిలోనికి ఆశలో పడిపోయి మోసపోయేసిండు. అందుకనే కొన్ని విషయాల్లో ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. విసుకకుండా దేవునికి లోబడి ఉన్నప్పుడు, ఎందుకంటే తండ్రి కదా, మనం గద్దిస్తాడు, శిక్షిస్తాడు. అందుకని తండ్రి గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు ఏమాత్రం విసుకకుండా ఉండి, నాయన నీకు లోబడుతున్నా, ఇగో ఈ పాపం జరిగింది, తప్పు జరిగింది, బలహీనం మేము అని దేవునికి లోబడ్డప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులను పరిపూర్ణంగా మారుస్తాడు. పరిపూర్ణంగా అయిపోతాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయనను చూస్తాము, ఆయన పోలికలోని మనము ఉండగలుగుతాం. ఇది ఏదో క్రైస్తవం అంటే ఏదో ఒకటి వెళ్ళినట్టు కాదు, చర్చికి వెళ్ళి ఏమేమో చేసినట్టు ఆ తర్వాత ఎక్కడనో పోయి పరలోకమందన మా తండ్రి పరలోక అంటే చెప్పేసి అయిపోయింది అంటే కుదరదు. మనకు తండ్రికి ఉన్న ఆ రిలేషన్, ఆ సంబంధం కరెక్ట్గా ఉందా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఉన్నప్పుడు తండ్రి మనల్ని ప్రేమించింది కాబట్టి మనం కూడా ఇదే ప్రేమ, అంటే మనకిచ్చిన ఆజ్ఞ, నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్నాడు. ఇంతకుముందు మనం అందరం పాపంలో ఉన్న వాళ్ళమే. నేను బాప్తిసం పొందినప్పటికీ ఇప్పటికీ ఎదుగుతున్నాను, ఇంకా ఎదుగుతూనే ఉన్నాను. పరిపూర్ణతలోనికి వెళ్ళే వాళ్ళంగా మనం ఉండాలి. ముందటి ప్రవర్తన లోపల ఎన్నోసార్లు తప్పిపోయిన పరిస్థితి దేవుడు గద్దిస్తూ, శిక్షిస్తూ, సరి చేసుకుంటూ నన్ను బలపరుస్తున్నాడు. పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి నాకు సహాయం చేస్తున్నాడు. అందరం అంతే, మనం అందరం ఒకేసారి పరిపూర్ణం కాలే. బాప్తిసం తీసుకున్నాకే తెల్లగా అయిపోలేం మనం, క్రీస్తు పోలికలేం రాలేం మన దగ్గరికి. అందుకని ఆ పోలికలు రావడానికి కొన్ని పొరపాటు జరిగినప్పుడు తండ్రి గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ గద్దింపును, శిక్షను విసుకోకుండా తండ్రికి లోబడ్డప్పుడు ఇంకా ప్రార్థన జీవితం పడు, నాయన తండ్రి అంటే నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. దాచిపెట్టుకొని అట్నే ఉంటే మట్టుకు శిక్షిస్తాడు, సరి చేసుకునేంత వరకు, తండ్రికి లోబడేంత వరకు. ఆ తర్వాత ఇప్పుడు నేను ఎదుగుతున్నా. ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతున్నానో లోకం వైపు అందరి వైపు చూస్తున్నాను. అరే వాళ్ళు పాపంలో ఉండి చచ్చిపోతారు, నరకానికి పోతారు కదా. అందుకని ఇప్పుడు ఆ ప్రేమ, నేను పొందుకున్న దేవుని యొక్క ప్రేమ నేను పంచుతా అనే మనస్తత్వం కలిగి ఉండాలి. ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి అంటాడు. సహోదర ప్రేమ అంటే సహోదరులు ఎవరు? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించము. చాలా మట్టుకు సహోదరుని ప్రేమించే వాళ్ళకంటే ద్వేషించే వాళ్ళు లోకంలో ఎక్కువ అయిపోతున్నారు. దేవుని బిడ్డలే సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ. ఎందుకంటే వాళ్ళు చేసే పొరపాట్లను చూసి ఇట్లనో అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు అనుకుంటూ ఒకప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం కదా. అందుకని నన్ను ఆ స్థితి నుంచి ఆత్మీయంగా నన్ను ఈ పైకి తీసుకొచ్చిండు. ఇప్పుడు నేను ఆ ప్రేమను చూపించి తగ్గించుకొని క్రీస్తు పోలికలు కలిగి ఉండి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండి, ఇప్పుడు సహోదర ప్రేమ మన దగ్గర ఉండాలి. ఎవరిని దూషించొద్దు, ద్వేషించొద్దు, అసహించుకోవద్దు. అవన్నీ శరీర కార్యములు, మళ్ళీ అవి దేవునికి ఇష్టమైన ఏమాత్రం కాదు. ఈ ప్రేమ కలిగి ఉండి ఇతరులను ప్రభు సన్నిధికి నడిపించేది బాధ్యత మన పైన మోపబడి ఉన్నది. అందుకని సాధ్యమైనంత వరకు మనం చేసే ప్రయత్నం మనం చేస్తుండాలి. నా రక్షణ నేను కాపాడుకుంటా, ఆత్మీయంగా ఎదుగుతా, క్రీస్తు పోలికలోనికి నేను వెళుతా. అంతేనా? నేను ఎదుగుతూ అనేకులను ప్రభు సన్నిధిలకు నడిపించే వారంగా ఉంటా అనే ఆ ఆశ, ఆ కోరిక మనలో ఉండాలి. అందుకని ఇంత కష్టపడి నేను కూడా సంఘంలో దేవుని ప్రేమను పంచుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు కొంతమంది అన్న జీవితాలు మారుతాయేమో, అంతే. నా ప్రేమ, దేవుని ప్రేమ చూపించేది. ఏ వాక్యం ద్వారా ఎవరితో మాట్లాడతాడో, ఎవరి జీవితం మారుతుందో అది మనకు తెలియదు. అందుకని మనం చూపించే ప్రేమ మనం చూపించేది సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయండి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రోమా 8 వచ్చేద్దాం. 8 చివరి వచనం, 17 రోమా రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయంలో 17వ వచనం. సరే, 16, 17. మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఈ రకంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మనము దేవుని పిల్లమని ఆత్మ తానే, ఆయన్నే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చున్నాడు. ఎవరో మన గురించి సాక్ష్యం చెప్పుడు కాదు, లేకపోతే నా సాక్ష్యం చెప్పుడు కాదు, తనే చెప్పాలి. నా బిడ్డ యోబు సంగతి ఆలోచించితేవా అన్నాడు. సాక్ష్యం అది. ఆ విధంగా మన విషయంలో కూడా దేవుడే మన గురించి చెప్పాలా. అందుకని
మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులం. ఇంత దేవుడు సాక్ష్యం చెప్తుంది కదా, మనం పిల్లలం. అయితే పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. దేవుని వారసులం, పరలోకానికి హక్కుదారులం. వారసత్వపు హక్కు దేవుడు మనకు ఇచ్చిండు. పరలోకము నా దేశము అంటే సరిపోలేదు. తండ్రి మన గురించి నా బిడ్డ అని చెప్పాలా. నేను పరలోకమందు నా తండ్రి అంటున్నా, ప్రార్థన చేస్తున్నాం. లోకానుసారంగా ఇష్టంగా ఉండి తిని తాకుంటూ తిరుగుకుంటూ అబద్ధాలు, చెడు మాటలు, బూతులు, కోపాలు, పగలు ఇవన్నీ పెట్టుకొని ఉండి మళ్ళీ వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు తండ్రి ప్రార్థన చేస్తున్నాను పరలోకమందున తండ్రి అని నేను ఎంత ప్రార్థన చేసినా మీకు నాకు మీ దోషంలో అడ్డుగా ఉన్నాయి కాబట్టి నీ ప్రార్థన వినను అంటాడు. అక్రమం చేయవాళ్ళు మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. ఎక్కువ అంటే సర్పములారా, సర్ప సంతానమా అంటాడు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము అంటే ఆ బలహీనతలను బట్టి. అందుకని తండ్రి మన గురించి చెప్పాల, నా బిడ్డ అనేసి. అప్పుడు మనం వారసులం, హక్కుదారులం. ఎప్పుడు వారసులము అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినట్ల క్రీస్తుతోటి వారసులం. అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయనతో కూడా కొంచెం కష్టపడి కొన్ని ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించే వాళ్ళంగా మనము ఉండాల. నా రక్షణ కాపాడుకుంటా అంటే సెల్ఫిష్ నేచర్, ప్రేమ లేదు. అందుకనే నా రక్షణ నేను కాపాడుకుంటా, సాధ్యమైనంత వరకు దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెడతా. ఇది కష్టపడుతుంది, అది పెద్ద కష్టమేం కాదు కదా. యేసుప్రభు పొందిన పాటలో మనకిచ్చిన రక్షణ దాన్ని బట్టి కొంచెం మనకు దేవుడిచ్చిన తలాంతులను వాడబడి అనేకులను ప్రభు సన్నిధిని నడిపించినప్పుడు ఆకాశ మండలి జ్యోతుల వలె ప్రకాశించెదరు అన్నాడు. ఈ లోకంలో కావాల్సిన అన్ని తండ్రి ఇస్తుంటాడు. ఇంకోటి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన తండ్రి. అవసరం ఉంటే ఇస్తాడు, వద్దనుకుంటే అదేదో పాటు చేసి ఉంటే తండ్రికి తెలుసు. అందుకని మనం తండ్రి చిత్తానికి అంటే ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటంటే నాకు తండ్రికి ఉన్న సంబంధం. నేను తండ్రి అబ్బా అన్న మొరపెట్టి ఇంత గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చి, ఇంతకంటే గొప్ప మన ఉందా లోకం లోపల. అందుకనే ఇంకోటి, ఈ లోకం విడిచిపెట్టి ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? అందుకని తండ్రిని కలిగి ఉంటే పరలోకమే మనది. పరలోక స్వాస్థ్యాన్ని తండ్రితో యుగ యుగాలు ఉంటాం. తండ్రి మనల్ని కొత్త పేరుతో పిలుస్తుంటే ఎంత సంతోషమో. అందుకని ఇచ్చిన ఈ గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి ఒకవేళ ఆత్మకు విరోధమైన నియమాలు ఇంకా ఉంటే, ఎందుకంటే రోమా 8 లోపల శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి పడదు, విరోధం. ఆ దేవునికి లోబడదు, దేవుని సంతోషపరచనేరాదు. అటువంటి కార్యాలు చేస్తూ తండ్రి అంటే ఇంకా తండ్రిని దుఃఖపరిచే వాళ్ళంగానే ఉంటాం. అందుకని అటువంటి ఏమన్నా ఉన్నట్లయితే మనం పరీక్షించుకుందాం, తండ్రికి లోబడదాం, పరలోక రాజ్యానికి హక్కుదారులంగా, వారసత్వ హక్కుల దారులంగా మనము ఉందాం. ఇచ్చిన వర్తమానం దేవుడు మన ఆత్మ మేలు నిమిత్తము దీవించునుగాక. ప్రేస్తున్నా అందరికీ వందనాలు. తండ్రి స్తుతి స్తోత్రం.